దేవుడి ఘనమైన నామానికి మహిమ ఘనత కలుగును గాక. మరి ఒక దినము బైబిల్ స్టడీ వీడియో చేయడానికి దేవుడు కృప ఇచ్చినందుకు దేవుడికే మహిమ. ఈరోజు కీర్తనలు 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాము. మొదటి వచనము, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. దావీదు గారు ఏమంటున్నారండి? ఆయన ప్రార్థిస్తూ దావీదు గారు దేవుని అడుగుతున్నారు, నా మాటల్ని మీ చెవిన పెట్టండి అని చెప్పి, నా ప్రార్థన వినండి, నా బాధ వినండి అని దావీదు గారు యెహోవాని అడగడం మనం చూస్తున్నాం. మనము కూడా ఎన్నో సార్లు పడుతున్న బాధను బట్టి, మనం పడుతున్న వేదన బట్టి, నా ప్రార్థన వినండి దేవా, నా వేదనని దృష్టించండి అని మనం ఎన్నో సార్లు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటామండి. దావీదు గారు కూడా అట్లానే ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మొదటి 2 వచనాల్లో మనం చూస్తే, 2వ వచనం కనుక మనం చూసినట్టయితే, నా రాజా, నా దేవ, నా ఆత్మధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. మనం కూడా చాలా సార్లు ఎగ్జాస్ట్ అయిపోతామండి. నిన్నే ప్రార్థిస్తున్నాను, నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు, నేను ఏ మనిషిని కూడా నేను సహాయం అడగలేదు. ఎందుకంటే మనుషులను మించిన సహాయము ఎక్కడి నుండి వస్తుందండి? యెహోవా దగ్గర నుండే వస్తుంది. మనుషుల మైండ్ సైతం మార్చగలిగే శక్తి, సర్కమ్స్టాన్సెస్ ని మార్చగలిగే శక్తిమంతుడైన దేవుడు. నేను నిన్నే ఆశ్రయించాను, నేను నీకే ప్రార్థిస్తున్నాను, నాకు వేరే దిక్కేమీ లేదు అని మనము కూర్చుంటాం చూడండి. కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేక, ఏమీ తోచక, ఆలోచన కూడా మనకి రాక, ఒక నిస్సహాయ స్థితిలో మనం ఎలా అయితే దేవుణ్ణి వేడుకుంటామో, దావీదు గారు కూడా అక్కడ ఇలానే వేడుకోవడము మనం చూస్తున్నాము. ఇంగ్లీష్ లో మనం చూసినట్టయితే గివ్ అటెన్షన్ టు ది సౌండ్ ఆఫ్ మై క్రై అని చెప్పి మనం ఉంది. ఆయన ఏడుపుకి గివ్ అటెన్షన్. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కావాలి అంటే, లేదంటే పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు అది వినే వరకు వారు విసిగిస్తూనే ఉంటారు. నాకు అటెన్షన్ కావాలి, నేను చెప్పేది విను అని చెప్పి విసిగిస్తూనే ఉంటారు వాళ్ళు చెప్పేది వినే వరకు. మనము కూడా మనం ప్రార్థించినప్పుడు మనకు సమాధానం వచ్చే వరకు కూడా మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ఇప్పుడు అడిగాను ఇంకా సరిపోయింది, నేను అడగను అని, లేదంటే ఇప్పుడు దాకా అడిగాను నాకు సమాధానం రాలేదు అని కాదు. వచ్చే వరకు మనం అడుగుతూనే ఉండాలి మనం దేవుణ్ణి. ఆయన ఇస్తారు అన్న నమ్మకముతో మనం ఎల్లప్పుడూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి. ప్రేయర్ వితౌట్ సీజ్, మనం ఆపకుండా ప్రేయర్ చేయాలి. అలానే మనము ప్రేయర్ చేసిన తర్వాత మనం ఏమి చేయాలో 3వ వచనంలో మనం చూస్తాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండెను. ఏం చూస్తున్నామండి ఇక్కడ? ఆయన జవాబు రాక ముందే ఏం చేశారు? బిలీవ్ చేశారు. నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతుంది అని చెప్పి ఆయన అంత విశ్వాసముతో ఉన్నారండి. మనము కూడా అడిగిన తర్వాత మనం అదే విశ్వాసముతో, మన విశ్వాసము చెప్పడే మనకి కార్యాలు జరుగుతాయండి. యేసు ప్రభు వారు చెప్తారు మాథ్యూ 15th chapter 28th verse లో, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసముని బట్టే కార్యము జరిగింది అని చెప్పి చెప్తారు. మన విశ్వాసాన్ని బట్టే మనం అడిగింది మనం పొందుకుంటామని అంత కాన్ఫిడెంట్ గా మనం ఉండాలి. తండ్రి మీరు ఇది చేస్తారు, నేను అడిగాను, ఎందుకంటే చిన్న కార్యాల గురించే నా జీవితంలో జరిగించిన మీరు, అంటే ఇంత ఇంపార్టెంట్ నా లైఫ్ లో అది మీరు చేయకుండా ఉంటారా అని చెప్పి మనం అంత విశ్వాసముతో మనం ఉండాలి. అంత విశ్వాసము చెప్పున ఆయన ఏం చెప్తున్నారండి? నీ సన్నిధి సిద్ధము చేసి కాచెదును అని చెప్పి. మనకి ఇంగ్లీష్ లో చూసినట్టయితే ఐ ప్రిపేర్ ఏ సాక్రిఫైస్ ఫర్ యూ అండ్ వాచ్ అని ఉంది. సాక్రిఫైస్ అంటే మనం బలి ఎప్పుడు అర్పిస్తారని నార్మల్ గా సాక్రిఫైస్ పొందుకున్న తర్వాత సాక్రిఫైస్ అనేది ఇవ్వడం మనం చూస్తాం. అలానే ఇక్కడ ఏమి చేస్తున్నారండి? దావీదు గారు ఆన్సర్ రాకముందే దేవుడికి చెప్తున్నారండి, నువ్వు నాకు ఆన్సర్ ఇస్తావు కాబట్టి నేను ముందుగానే నేను సిద్ధం చేసుకుని నువ్వు ఆ జవాబు ఇచ్చిన వెంటనే నేను సాక్రిఫైస్ ఇవ్వాలి అని చెప్పి, మనము సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజెస్ ని మనం ఇవ్వాలండి. మనం స్తుతించాలి, ఆరాధించాలి. మనకి రాక ముందే ఆ స్తుతుల మీద ఆసీనుడై ఉన్నారు అని చెప్పి మనం వాక్యంలో చూస్తాం. మనం రాక ముందే, మనం పొందుకోక ముందే ఆయనకి కృతజ్ఞతాస్తుతులతో
ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ఉన్నట్టయితే కార్యాలు ఎంత స్పీడ్ గా జరుగుతాయో మీరు గమనించండి. అట్లానే మనం దేవుడితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే ఎట్లాగాని చాలా మంది దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. నేను మీతో మంచి రిలేషన్షిప్ లో నేను ఎలా ఉండగలను, నేను నీకు నచ్చినట్టు నేను ఎలా ఉండగలను అని చెప్పి అడగడం మనం చూస్తాము. ఈ 4వ వచనము నుండి చూసినట్టయితే దేవుడికి ఏది ఇష్టము లేదో, దేవుడు ఎట్లా ఉంటే ఇష్టపడరో అని చెప్పి మనం చూస్తాము. 4, 5, 6 వచనాల్లో మనం చూసినట్టయితే 4వ వచనము, నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, ఈ చెడుతనముకు నీ వద్ద చోటు లేదు. 5వ వచనం మనం చూసినట్టయితే, డంబికులు ఈ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. 6వ వచనం మనం చూసినట్టయితే, అబద్ధములాడు వారు నీవు నాశనము చేసెదవు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకి అసహ్యులు. మనం ఇక్కడ చూసినట్టయితే దేవుడికి ఎట్లాంటి గుణాలు నచ్చవో మనం చూస్తున్నాము. ఎలాంటి గుణాలు నచ్చవంట, మోసము చేసే గుణాలు, అబద్ధములాడే నాలుక, అలానే గర్వము, డంబము. గర్వపోతారు చూడండి కొంతమంది, ఉన్న ఆస్తిని బట్టి, ఉన్న హోదాని బట్టి, ఉన్న క్యాస్ట్ని బట్టి చాలా మంది గర్వము పోవడం మనం చూస్తాము. అలానే చెడుతనముతో నిండిపోయి పాపము నిండిపోయిన వారు దేవుడికి అసహ్యులు. ఇక్కడ దేవుడు నాకు మనుష్యులంటే ఇష్టం లేదు అని చెప్పట్లేదండి. ఈ వ్యక్తే నా దగ్గరికి రావాలి, లేదంటే ఈ వ్యక్తే నన్ను ఆరాధించాలి అని దేవుడు చెప్పట్లేదు. ఈ గుణాలున్న వ్యక్తి నాకు నచ్చరు అని చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు పార్షాలిటీ లేదండి, ప్రతి ఒక్కరిని స్వీకరిస్తారు. కానీ దేవుడు స్వీకరించాలంటే మనలో ఉన్న లోపాలని కూడా మనము అంగీకరించి, ఇది నా దేవుడికి ఇష్టం లేదు, ఇది నేను చేస్తే దేవుడికి నచ్చదు అని మనలో మనము సరి చేసుకుంటూ దేవుడి శక్తిని బట్టి, ఎందుకంటే దేవుడు ప్రతీది చేశారండి, మనకి ప్రతీది సమకూర్చి ఇచ్చారు. మనకి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చారు, సెల్ఫ్ కంట్రోల్, పరిశుద్ధాత్మ ఫలము. ఈ పాపము నుంచి మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పి చాలా మంది అంటారు. దానికి కూడా దేవుడే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనం చూసినట్టయితే సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహము కూడా దేవుడే ఇచ్చారండి. మనం ప్రతిదీ దేవుడు సమకూర్చి, ఇవి నాకు నచ్చవు, ఇవి మీరు మార్చుకోండి అని చెప్పి చెప్తున్నారండి. ఇవి మనలో ఉన్నాయా అని మనం పరిశీలించుకుని, ఎక్కడైనా డంబము పోతున్నామా, ఎక్కడైనా ఒకరిని నాశనము చేయమని మనం ఆలోచిస్తున్నామా, ఎక్కడైనా అబద్ధాలు చెప్తున్నామా, ఎక్కడైనా దుష్ట ఆలోచనలు మనం ఆలోచిస్తున్నామా, ఎక్కడైనా పాపపు తలంపులతో మనము నిండిపోయి ఉన్నామా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలండి. మనం పరిశీలించుకుని దేవుడు వాక్యము చెప్పున మనం మారుతూ ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎలా అయినా వెళ్తాము, కానీ దేవుడి దగ్గరికి వచ్చాక మార్పు అనేది కనిపించాలి. పరిశుద్ధాత్మ ఫలాల్ని మనము ఫలించాలి. అలానే ఎందుకు మారాలి? ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ ని మనం చూసినట్టయితే ఒకే మైండ్ సెట్ తో ఉన్న ఫ్రెండ్ కోసం మనం చూస్తాము. ఒకే మైండ్ సెట్ అయితేనే కలవడానికి మనం చూస్తాము. ఒక మనుషుల్లోనే అంతలాగా మనము ప్రయాసపడుతూ వెతుకుతూ, ఈ పర్సన్ అయితే నాకు కరెక్ట్ అని ఫ్రెండ్షిప్ లోనే అంతలాగా మనం వెతుకుతూ ఉంటే దేవుడి వెతకరా అండి? దేవుడి యొద్ద ఏ చెడుతనము లేదు కాబట్టి, ఏ పాపము ఆయన దగ్గర లేదు కాబట్టి, దేవుడు కూడా ఆయన ఫ్రెండ్షిప్ చేసే వారిలో, ఆయనతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్న వారిలో అలాంటివి ఉండడానికి దేవుడు ఇష్టపడరు. ఎందుకంటే మనం ఎలా అయితే నా మైండ్ సెట్ తగ్గట్టు నేను చూసుకోవాలని నేను ఆశపడతాను, దేవుడు కూడా ఆయన మైండ్ సెట్ కి తగ్గట్టు ఆయన ఎంచుకోవాలని ఆశపడతారు. మనము కూడా ఆయన మైండ్ సెట్ కి తగ్గట్టు, ఆయన వాక్యానికి తగ్గట్టు మనము మారుతూ ఉండాలి. ఆ సహాయం కూడా దేవుడే చేస్తారు. అలానే మనం 7వ వచనాన్ని మనం చూసినట్టయితే, నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను. దేన్ని బట్టి దేవుడి మందిరములోకి ప్రవేశించారు? దేవుని కృపాతిశయములను బట్టి. ఈ రోజు మనకి రక్షణ వచ్చిందంటే కూడా దేవుడి కృపని బట్టి మనకి రక్షణ వచ్చింది తప్ప, నువ్వు ఈ కార్యము చేసావు కాబట్టి నీ రక్షణ కాదు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు కాబట్టి నీకు రక్షణ కాదు. నువ్వు ఎంతసేపు బైబిల్ చదివావు కాబట్టి నీకు రక్షణ
కాదు. నువ్వెంత గొప్ప మందిరానికి వెళ్తున్నావు కాబట్టి నీకు ఈ రక్షణ కాదు. ఆయన కృపని బట్టి మనకి రక్షణ ఆయన ఇచ్చారండి. ఇది మనం మన కార్యాలు బట్టి మనం పొందుకున్నది కాదు. దేవుడిచ్చిన గొప్ప రక్షణ ఆనందంలో మీరు ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దావీదు గారు ఏమంటున్నారు, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధ ఆలయము దిక్కున చూస్తున్నారండి, ప్రార్థిస్తున్నారు. మనము కూడా భయభక్తులు కలిగి ఏదో అవసరాన్ని బట్టి ప్రార్థించడము కాదండి. నీ యందు నువ్వు నా కార్యము చేసినా చేయకపోయినా నువ్వు నాకుంటే చాలు, నీ ప్రేమ నాకుంటే చాలు, నీ కృప నాకుంటే చాలు అని ఆయన పరిశుద్ధ ఆలయము దిక్కు, ఆయన దిక్కు మనం చూస్తూ మనం ప్రార్థించాలి. నిత్యము ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధి వైపు మనం చూసేవారిలాగా ఉండాలి. 8th verse మనం చూసినట్టయితే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి ఈ నీతి అనుసారంగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. దావీదు గారు ఏమంటున్నారండి, దేవుని మార్గంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రయత్నిస్తారు దాని నుండి తొలగించాలి అని చెప్పి. చాలా శక్తులు కూడా తొలగించాలని ప్రయత్నిస్తూ ఉంటాయి, పాపములో పాడేయాలని. కానీ దావీదు గారు అది కూడా దేవుడిని అడుగుతున్నారండి. వారు తరుగుతున్న దానిని బట్టి కూడా నేను నీ నీతి మార్గములో నేను నడుచుకోవాలి, నేను ఆ మార్గము తప్పకూడదు అని చెప్పి దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నారు. ఎందుకంటే మనం మన సొంత జ్ఞానము బట్ట మనం నడవలేము. దానికి కూడా ఆయన కృపే మనకి అవసరం. ఆయనే నడిపించాలని, మనం వేసే ప్రతి అడుగు ఆయన మార్గంలో పడేలాగా చేయాల్సింది కూడా దేవుడే. సో మనం ఆయన్ని నీ నీతి అనుసారంగా నేను నడవాలి, నేను నీ మార్గంలో నేను ఉన్నానా లేదా అని చెప్పి మనం దాన్ని కూడా దేవుణ్ణి అడగాలండి. ఆ మార్గంలో నన్ను నడిపించు అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయించాలి. వారు తరుముతున్నారు కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోవడము కాదు. వారు తరుముతున్నారంటే ఆ మార్గములో ఎంత గొప్ప శ్రేష్టమైన బహుమానం దేవుడు మీకు ఉంచారు, అది మీరు జ్ఞాపకం పెట్టుకుని దాని యందు మనం పరిగెట్టాలి. అంతే తప్ప మేము అమ్మో వారు తరుముతున్నారు, లేదంటే వారు తిడుతున్నారు, నాకు ఇన్ని అవమానాలు వస్తున్నాయి అని చెప్పి పక్కకు వెళ్ళిపోవడము కాదు. మనము ఆ బహుమానము ఎంత శ్రేష్టమైనదో దాని గురించి మనం ఆలోచించుకొని పరలోకములో మనం ముందుకు పరిగెట్టాలండి. అని మనం 9వ verse మనం చూసినట్టయితే, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకలతో ఇచ్చకములాడు వారు. ఎలా ఉన్నారండి దావీదు గారిని తరిమేవారు. ఇప్పుడు మనల్ని కూడా పాపులే తరుముతారు తప్ప నీతి మార్గంలో ఉన్నవారు తరమరు, వారు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ దావీదు గారిని కూడా వెంటాడుతున్నది పాపులే, సాతాను సంబంధులే. వారి నోట యథార్థత లేదంట, నోట ఏది నిజము లేదంట. అబద్ధములు ఆడే నాలుక దేవుడికి అస్సలు నచ్చదు. అలానే వారు ఎలా ఉన్నారంట, అంతరంగం అంతా వారి ఇంటర్నల్ ఫీలింగ్స్ లైక్ మోటివ్స్ అంతా కూడా నాశనకరమైనవిగా ఉన్నాయి. లైక్ వారు వినాశనము చేయాలని చెప్పి ఆలోచనలు దేవుడికి అసలు నచ్చవు. అలానే వారి కంఠము ఎలా ఉందంటే, వారి కంఠము తెరిచిన సమాధిలా ఉందంట. మన యేసు ప్రభు వారు కూడా మాట్లాడతారు, సమాధి బయటికి తెల్లగా ఉన్న లోపల చనిపోయిన మృతదేహమే, అది ఎంత కుళ్ళిపోయిన వాసన వస్తుందండి. దేవుడికి మనం ప్రార్థించినప్పుడు మనలో పాపం ఉందంటే మన స్వరము కూడా తెరిచిన సమాధి, అంత దుర్వాసన. ఇప్పుడు ఒక 5 రోజులు ఎవరైనా బ్రష్ చేసుకోకుండా పక్కన కూర్చుంటేనే మనం వెంటనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది మనలో పాపం ఉంచుకుని మనం దేవుడికి ప్రార్థిస్తే ఎలా ఉంటుందండి, మన కంఠము కూడా తెరిచిన సమాధి వల్ల పాపము వల్ల దుర్వాసన వస్తుంది. మన ప్రార్థనలు దేవుడికి ఇంపైన సువాసనగా ఉండాలంటే ఫస్ట్ మనలో పాపాన్ని మనం తొలగించుకోవాలి. దేవుడి ఇష్ట మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మన ప్రార్థనలు, మనం చేసే ప్రతి కార్యము దేవుడికి ఇష్ట రూపంలో ఉంటుందండి. ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. మన పాపాన్ని బట్టే దేవుడికి మనకి దూరము పెరుగుతూ ఉంటుంది. మన ఆ పాపము పెరిగే కొలది మనం దేవుడికి ఇంకా దూరం అవుతాం తప్ప దగ్గరగా వెళ్ళలేం. మనం ఆయన దగ్గరగా చేర్చుకోవాలంటే మనకి ఏదైతే దేవుడికి నాకు మధ్య అడ్డముగా ఉందో, ఏ పాపము ఇద్దరికి వేరుపరుస్తుందో, ఒక రిలేషన్ లోనే ఏదైనా భేదాలు వచ్చినాయి అంటే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తామండి. అలాంటిది దేవుడితో, పరిశుద్ధుడైన దేవుడితో మనకి రిలేషన్ లో ఉన్నామంటే మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి. ఆయనకి మనకి ఏది అడ్డముగా ఉందో
మనం గమనించుకుంటూ అది క్లియర్ చేసుకుంటూ ఆయన యొద్దకి మనము వెళ్ళాలి. అలానే వారు ఎలా ఉన్నారంట, వారు నాలుకలతో ఇచ్చికములు ఆడుతున్నారంట. పీపుల్ ప్లీజింగ్. ఈ రోజు చాలా మంది కార్యములు జరిగించుకోవడానికి ఇచ్చికములు ఆడుతూ ఉంటారు. లైక్ పీపుల్ ప్లీజింగ్. వారి మాటలతో లైక్ రాజుల్ని హెచ్చించినట్టు వారిని హెచ్చిస్తూ ఉంటారు వారి కార్యము జరిగించడానికి. కానీ వారి మాటల్లో యథార్థత లేదు. మీరు అది గమనించుకోవాలి. ఈ రోజు మిమ్మల్ని ఒకరు కావాలని పొగుడుతున్నారా, లేదంటే యథార్థముగా పొగుడుతున్నారా, ఏదైనా కార్యము జరిగించుకోవడానికి పొగుడుతున్నారా గ్రహించుకోవాలి. పొగుడుతున్నారు కదా అని చెప్పి మనము హెచ్చించుకున్నామో, లేదంటే డంబము మనలోకి వచ్చిందా, ఒకేసారి మనం వినాశనం అవుతామంటే ఆ జ్ఞానము కూడా మనం దేవుని వేడుకోవాలి. 10వ వెర్స్‌ని మనం చూసినట్టయితే, దేవా వారు నీ మీద తిరుగుబడి చేసి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చు, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. ఏమంటున్నారండి దావీదు గారు? వారిని అపరాధులుగా తీర్చమన్నారు. ఎందుకు? వారు చేసిన పాపాలని బట్టే వారిని అపరాధులుగా తీర్చమన్నారు, కానీ నీతిమంతుల్ని పాపులుగా ఎంచమని చెప్పట్లేదు. వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి, వారిలో ఉన్న కుళ్ళు కుతంత్రాన్ని బట్టి వారిని అపరాధులుగా తీర్చండి అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నారు. అలానే వారు చేసిన ఆలోచనలు వారే చిక్కుబడాలని అడుగుతున్నారు. మరి అలానే సామెతల గ్రంథము 26వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే కూడా వారు తీసిన గొయ్యిలో వారే పడాలి అని చెప్పి అక్కడ సొలొమోను గారు అంటాం మనం చూస్తాం. అలానే ఇక్కడ దావీదు గారు కూడా వారు ఏదైతే ఆలోచనలో చేస్తూ ఉన్నారో అపాయము చేయాలని, వారు తీసిన గొయ్యలో వారే పడాలి అని చెప్పి చెప్తున్నారు. ఇలా దేవుడు కూడా ఎవరైతే మనకి విరోధముగా కార్యాలు చేస్తున్నారో వారి గొయ్యలో వారే పడేలాగా దేవుడు చేస్తారండి. మీరేం భయపడ అవసరం లేదు. ఈ రోజు నాకు అంతమంది అపాయం తలుస్తున్నారు, అమ్మ నేను ఏమైపోతాను. దేవుడు మీ పక్షాన ఉండగా మీకు విరోధి ఎవరు? వారిని తిరిగి వారి గుంటలో పడేలాగా ఆయనే చేస్తారు. అలానే మనము 11వ వెర్స్‌ని మనం చూసినట్టయితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఎలా ఉన్నారండి? వారు సంతోషముతో ఉన్నారంట. ఎందుకు? దేవుణ్ణి వారు ఆశ్రయించారు, దేవుణ్ణి బట్టి వారు ఆనందిస్తున్నారు. దేవుడే వారిని కాపాడుతారు, రక్షిస్తారు అని చెప్పి దేవుడి యందు వారి రక్షణ వారికి చూస్తున్నారు. మనుషులు నన్ను ఈ రోజు కాపాడాలి అని కాదు, దేవుడినే ఆశ్రయిస్తున్నారు, మీరే నన్ను రక్షిస్తారని చెప్పి. అందుకనే వారు నిత్యము ఆనంద ధ్వని చేస్తున్నారంట. నిత్యము సంతోషముతో స్తుతి గీతాలు పాడుకుంటూ ఆనందిస్తూ వారు ఉన్నారంటే అది కేవలము దేవుడు ఉన్నారని. కానీ మనము కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం అండి. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన తలుచుకుంటే మన సమస్యలన్నీ చిటుకులో మాయమైపోతాయి. కానీ ఈ సమస్యలు మన జీవితంలో ఉంచారు అంటే దాన్ని బట్టి మనం ఏదో తెలుసుకుంటామని, దాన్ని బట్టి మనం ఏదో మారతామని దేవుడు ఆ సమస్యలు మన జీవితంలో ఉంచారండి. ఒకవేళ లేకుండా డైరెక్ట్ గా మనల్ని తీసుకెళ్లి రాజు కుర్చీలో కూర్చోబెడితే మనకి ఆ కష్టం మనకి తెలియదండి. ఇప్పుడు కష్టం పడితేనే ఈ ఎన్ని కష్టాలు నేను దాటుకుని వచ్చానో అని చెప్పి మీరు ఒకరికి సాక్ష్యముగా మీరు పంచుకోవడానికి ఉంటుంది తప్ప, డైరెక్ట్ గా తీసుకెళ్లి ఒక రాజు హోదాలో మిమ్మల్ని కూర్చోబెడితే అసలు తెలియదండి. మనం అదే విధముగా డంబము మనలోకి రావడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ప్రైడ్ మనలో లేలుబడి చేస్తూ ఉంటారు. దేవుడు అంత ఆశీర్వదించారు అంటే కనీసము వారు దేవుడితో సమయము కేటాయించడానికి కూడా అవ్వదు వారికి సమయం. ఎందుకు? అంత డంబముతో వారు నిండిపోతారు. ఎప్పుడైతే మనం శ్రమల గుండా వెళ్తామో దేవుడు ఆ తగ్గింపుని మనలో పెడతారు. శ్రమలు ఉన్నాయి కదా అని చెప్పి అంత వేదన పడవసరం లేదు. ముందొచ్చే ఆశీర్వాదాన్ని బట్టి మనం ఆనందపడాలి. నిత్యము ఆనంద ధ్వని మనం చేయాలి. అలానే 12వ వెర్స్‌ని మనం చూసినట్టయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. దేవుడు వారిని ఎలా రక్షిస్తున్నారండి? కేడము కప్పినట్టు, ఒక షీల్డ్ కప్పినట్టు ఆయన దయతో కప్పుతున్నారంట. ఆయన దయ చూపిస్తే చాలండి మనకి మన జీవితం అంతా సంతోషముతో మనం గడిపేయచ్చు. ఆయనని ఆశ్రయించే వారిని, ఆయనని ప్రేమించే వారిని ఆయన ఆశీర్వదిస్తారు. మనము కూడా
ఆయన్ని నిజముగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామా? మనస్ఫూర్తిగా ఆయన్ని వెతుకుతున్నామా? లేదంటే ఏదైనా లాభము పొందుకుంటున్నామని మనం వెతుకుతున్నామా అని మనం పరిశీలించుకోవాలండి. దేవుడు ఆశీర్వదిస్తానికి సిద్ధముగా ఉన్నారు. మనం ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం సిద్ధముగా ఉన్నామా? ఆయనకి ఇష్ట రూపంలో మనం ఉన్నామా అని చెప్పి మనం పరిశీలించుకుని వాక్యానుసారముగా మనం నడుచుకునే కృపని దేవుడిచ్చునుగాక.